మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు ప్రాణం బలైంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు. ఈ నెల 29 తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం. కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న తల్లిదండ్రులు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్కి చెందిన మహమ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఖైరతాబాద్ ఎంఎస్ ముక్తాలో నివసించే మహమ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహమ్మద్ వాజిద్ 28 సంవత్సరాలు. 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహమ్మద్ మజీద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పట్టడంతో మందులు తీసుకొచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవైపు చదువులు, మరోవైపు కుటుంబం కోసం కష్టపడుతున్న ఈ యువకుడు రాజకీయాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే కోరికతో ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. ఇన్నాళ్లు తమకు అన్ని విధాలుగా అండదండలుగా ఉన్న వ్యక్తి దూరం అయ్యేసరికి తీవ్రంగా దుఃఖిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు చికాగోలో ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కుమారుడి మరణ వార్త తెలియడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వాజిద్ కు ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే అతని మరణ వార్త తెలియటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్టు సమాచారం. వారు 2-3 రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉండగానే కుమారుడి మరణ వార్త తెలియటంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుడి మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేసిన వాజిద్ ప్రస్తుతం సైతం ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మైనార్టీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని కుటుంబానికి తోడుగా ఉంటామని క్రియాశీల యువ నాయకుడు ఇలాంటి ప్రమాదంలో చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.